హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. జనాభాలో సగం ఉన్న తెలంగాణ బీసీలకు నాయకుడే లేడు. ఎందుకు? తప్పైనా ఒప్పైనా ఇప్పుడు తెలంగాణలో 46% మంది బీసీలు ఉన్నారు. ఇది ప్రభుత్వం తేల్చిన లెక్క. ఈ లెక్క తగ్గే ప్రశ్నే లేదు. మార్పులు చేర్పులు ఉంటే ఈ సంఖ్య పెరగొచ్చేమో కానీ తగ్గే అవకాశం మాత్రం లేదు. అంటే జనాభాలో దాదాపు సగం మంది బీసీలే ఉన్నారు. ఈ 46% బీసీ జనాభాలో అనేక కులాల వారు కూడా ఉన్నారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ 46% బీసీలకు సరైన నాయకత్వం వహించే ఒక్క రాష్ట్ర స్థాయి నాయకుడు లేడు. వీళ్ళందరినీ ఏకతాటిపైన నడిపించే ఒక రాష్ట్ర కమాండర్ లేరు. చెప్పుకోవాలంటే అనేక పార్టీల్లో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది చాలదన్నట్టు చాలామంది సొంత బీసీ పార్టీలు పెట్టుకున్నారు, బీసీ సంస్థలు నడుపుతున్నారు. వీళ్ళలో ప్రొఫెసర్లు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, రియల్టర్లు ఉన్నారు, అలాగే ఎన్ఆర్ఐలు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. ఈ బీసీల్లో డబ్బు కూడా చాలా ఎక్కువగానే ఉంది. అందుకనే బహిరంగ సభలు పెడుతున్నారు, మహాసభలు నిర్వహిస్తున్నారు, రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరుపుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ 46% బీసీ జనాభాని ఏకత్రాటిపైన నడిపించే ఒక్క రాష్ట్ర స్థాయి మహానాయకుడు కూడా లేడు. ఇప్పుడున్న నాయకులంతా కూడా నియోజకవర్గానికి పరిమితం అయిపోయిన బీసీ నాయకులు మాత్రమే. వీరంతా బీఆర్ఎస్ బీసీ నేతలు, లేకపోతే కాంగ్రెస్ బీసీ నేతలు, లేకపోతే బీజేపీ బీసీ నాయకులు, లేకపోతే కమ్యూనిస్టు బీసీ నేతలు మాత్రమే. వాళ్ళ ఎదిగేందుకు కూడా పార్టీలో ఏమాత్రం ఆస్కారం లేదు. వీళ్ళలో బీసీ ఐడియాలజీ ఉన్నటువంటి ఒక కరుణానిధి, ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ లేరు. ఉన్న వాళ్ళంతా కూడా రాష్ట్ర కులస్థాయి సంఘాలకి నాయకులుగా పరిమితమైపోయారు తప్ప రాష్ట్ర స్థాయి బీసీ మహానేతగా మాత్రం ఎవ్వరూ ఎదగలేకపోయారు. అంతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కేశవరావు కూడా ముందు కాంగ్రెస్లో చేరారు, తర్వాత బీఆర్ఎస్లోకి మారారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి మారారు. అలాగే ఏ పార్టీకి చెందినటువంటి నాయకుడిగా పేరు పొందిన ఆర్ కృష్ణయ్య కూడా మొదట టీడీపీలో చేరారు, తర్వాత కాంగ్రెస్కి మారారు, తర్వాత వైసీపీలో చేరి రాజ్యసభ ఎంపీ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు నేతలు కూడా తమ పార్టీల ఫిరాయింపుల వల్ల తమకున్నటువంటి ఖ్యాతిని అపఖ్యాతి పాలు చేసుకున్నారు. ఇకపోతే అంతో ఇంతో నాయకత్వ ప్రతిభ ఉన్న దేవేందర్ గౌడ్ కూడా టీడీపీలో ఉండడం వల్ల బీసీ నేతగా ఎదగలేకపోతున్నారు. ఈటెల రాజేందర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకప్పుడు బీఆర్ఎస్ బీసీ లీడర్గా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు బీజేపీ బీసీ లీడర్గా కొనసాగుతున్నారు. ఒకనాటి రాజమల్లు, బాలాగౌడ్, సి జగన్నాథ్, హనుమంతరావు గౌడ్ నుంచి నోముల నరసింహయ్య దాకా ఎందరో బీసీ నేతలు తెలంగాణలో ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా నియోజకవర్గ స్థాయికి పరిమితం అయిపోయిన వాళ్ళే. కాకపోతే పార్టీల్లో వీళ్ళందరూ కూడా సీనియర్ నేతలు అయినప్పటికీ బీసీలందరినీ ఏకం చేసే ఒక నినాదాన్ని తీసుకొచ్చే పని మాత్రం వీరెవరూ చేయలేకపోయారు. కనుక ఈ సందర్భంలో తెలంగాణ బీసీలందరినీ కూడా ఒక మహా ఉద్యమం ద్వారా ఏకం చేసేటువంటి ఒక మహానాయకుడు రావాల్సిన అవసరం ఉంది. ఆ కుర్చీ మాత్రం ఇప్పటి వరకు ఖాళీగానే ఉంది. మన తెలంగాణలో ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ లేకపోతే పి శివశంకర్ ఇప్పుడు లేరు. అందుకనే ఇప్పుడు తెలంగాణ మహానేత రావాల్సిన అవసరం ఉంది. కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ కె శివశంకర్ కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా వారు పార్టీకి అతీతంగా బీసీ నేతలుగా ఎదిగారు. వాళ్ళు ఎదిగినప్పుడు వాళ్ళు మహానేతలుగా ఉన్న సమయంలో బీసీలో ఇంత విద్య, ఉద్యోగ, రాజకీయ చైతన్యం ఏమీ లేవు. ఆ సమయంలోనే వాళ్ళు మహానేతలుగా ఎదిగారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీసీల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి, రాజకీయ చైతన్యం పెరిగింది, వారు రాజ్యాధికారం కోరుకుంటున్నారు, వాళ్ళలో ఒక ముఖ్యమంత్రి కూడా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు బీసీ ఉద్యమ పరిధి పెరిగింది. ఈ సందర్భంలో ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడి రాక కోసం బీసీలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంలో రాష్ట్రమంతా బలంగా వినబడుతున్న పేరు తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. ఇతను తెలంగాణ మున్నూరు కాపు కులానికి చెందినవాడు. ఒక మాదిగ స్త్రీని వివాహం చేసుకున్నాడు, చదువుకున్నవాడు, రాజకీయ అవగాహన ఉన్నవాడు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక కేసుల్లో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. అసలు ఒక రాజకీయవేత్తగా లేకపోతే ఒక ఉద్యమకారుడిగా అన్ని వేధింపులకి గురైన ఏకైక వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాడు. అయినప్పటికీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీ కులగణన సర్వేలో ఉన్నటువంటి తప్పుల్ని బహిరంగంగా ఎత్తి చూపించాడు. అంతేకాకుండా ఆ బీసీ కులగణన నివేదికను బహిరంగంగా కాల్చేశాడు. అలాగే బీసీ కులగణన విషయంలో అగ్రకులాల జనాభా పెంచేందుకు బీసీ జనాభాను తగ్గించారని ఆయన చేసినటువంటి ప్రకటన కూడా ఇప్పుడు వివాదాస్పదమైంది. అవసరమైతే ఆయన బీసీల కోసం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి ప్రత్యేక బీసీ ఉద్యమం చేపట్టేటువంటి అవకాశం కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అందుకనే ఇప్పుడు సామాన్య జనాలు, మేధావులు, బీసీలు కూడా తీన్మార్ మల్లన్న వైపు ఆసక్తిగా చూస్తున్నారు. అతను బీసీలకు రాబోయే కాలంలో ఒక మహానేతగా ఎదగలుగుతాడా, లేకపోతే అతను కూడా మిగిలిన రాజకీయవేత్తలాగా
ఏదో ఒక పార్టీకి పరిమితం అయిపోతాడా, ఏదైనా పార్టీలోకి జారుకుంటాడా అనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కాకపోతే తీన్మార్ మల్లన్న ప్రసంగాల్ని మనం గమనిస్తే ఆయన ఆగ్రహ ధోరణిలో మాత్రం 2 ప్రశ్నలు ఇప్పుడు బయటకు వినిపిస్తూ ఉన్నాయి. అవేంటంటే, తీన్మార్ మల్లన్న ఒక బీసీ నేతగా ఎదగాలనుకుంటున్నారా, లేకపోతే కేవలం రెడ్ల వ్యతిరేకతను ఉపయోగించుకుని ఆయన నేతగా ఎదగాలనుకుంటున్నారా అని. అంటే రెడ్లని దుయ్యబడితే సభలో చప్పట్లు రావచ్చు, కానీ సామాన్య బీసీలు మాత్రం పారిపోతారు. తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. దీని గురించి చెప్పుకోవాలంటే ఒకప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలను ఎంతో ప్రోత్సహించారు. అప్పుడు ఉన్నటువంటి విద్యార్థి నాయకుల్ని కావచ్చు, బీసీ నాయకుల్ని కావచ్చు, అందరికీ కూడా ఆయన ఎంతో ప్రోత్సాహం అందించారు. అందుకే ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ నాయకులైన గౌతు లచ్చన్న కూడా సంఘీభావం ప్రకటించారు. దీనికి కారణం మర్రి చెన్నారెడ్డి బీసీలను ప్రోత్సహించడమే. కాబట్టి రెడ్ల వ్యతిరేకతను ఈ రాజ్యాధికారం కోసం ఒక ఆయుధంగా వాడాలని తీన్మార్ మల్లన్న అనుకుంటే మాత్రం అది బెడిసి కొట్టే ప్రమాదం అయితే ఉంది. ఇంకో విషయం ఏమిటంటే, ఒకప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, కె శివశంకర్ ఉన్న సమయంలో ఈ బీసీ ఉద్యమం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం అయిపోయింది. అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గాంధేయవాదం, అలాగే వీళ్ళ బీసీలందరినీ కూడా సహకార ఉద్యమంతో ఏకం చేయడం, బీసీల సంక్షేమం ఆధారంగా బీసీలందరికీ కూడా ఒక మిత్రుడు, ఆప్తుల్లాగా అయ్యారు. తర్వాత శివశంకర్ వచ్చేసరికి పరిస్థితి మారింది. ఆయన కూడా కొంత రెడ్ల వ్యతిరేకత ప్రదర్శించారు, కానీ అది ఎప్పుడు పరిధులు దాటలేదు. ఆయన బీసీలు అన్ని రంగాల్లో ఉండాలని కోరుకున్నారు. అలాగే న్యాయ రంగంలో వారికి అవకాశాలు తెరిచింది కూడా ఆయనే. ఇట్లా వారున్నప్పుడు అది కేవలం బీసీ ఉద్యమం యొక్క పరిధి చాలా చిన్నది. కానీ ఇప్పుడు బీసీల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి, రాజకీయ చైతన్యం పెరిగింది కాబట్టి, అలాగే వాళ్ళు బీసీ పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజ్యాధికారం కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు బీసీ మహా ఉద్యమం యొక్క పరిధి కూడా పెరిగిందని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు బీసీ ఉద్యమానికి ఒక మహానేత కావాలి. ఆ మహానేత తీన్మార్ మల్లన్న అవుతాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న నిజంగానే ఒక ప్రత్యామ్నాయ బీసీ నేతగా ఎదగలుగుతారా, లేకపోతే సగటు రాజకీయవేత్తలాగా అవకాశానికి తగ్గట్టు మారిపోతారా, లేకపోతే రెడ్ల వ్యతిరేకతను మాత్రమే ఉపయోగించి బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తారా? ఇవి మన ముందున్న ప్రశ్నలు. ఒకవేళ ఆయన దీన్ని రెడ్ల వ్యతిరేకతను మాత్రమే ఉపయోగించుకుంటే అది ఆయనకు మాత్రమే కాదు, బీసీ ఉద్యమానికి కూడా తీవ్ర నష్టాన్ని కలగజేస్తుందని ఎందరో బీసీ మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న బీసీ మహానేతగా ఎదిగే అవకాశం ఉందని అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి.